Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఒక కేబినెట్ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అయ్యారు. అవినీతి అక్రమాలపై కఠిన ఆదేశాలు కూడా జారీ చేశారు. అవినీతి ఆరోపణలు గనక రుజువైతే మంత్రి పదవి వెంటనే రద్దు చేస్తామని విజయ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు ఎలాంటి చోటు ఉండదని ఆయన స్పష్టం చేశారు. పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయ్ చెప్పుకొచ్చారు. ఇక తనిఖీల పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు గాని పాఠశాలకు గాని మంత్రులు వెళ్లొద్దని ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక రెండో కేబినెట్ సమావేశంలో మంత్రులకు క్రమశిక్షణ పారదర్శకతపై సీఎం విజయ్ దిశానిర్దేశం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. అయితే కిరణ్ చెప్పండి, రెండో కేబినెట్ సమావేశంలో ప్రధానంగా విజయ్ దేనికి సంబంధించి మాట్లాడారు? డీటెయిల్స్ కిరణ్. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండవ కేబినెట్ సమావేశం జరిగింది. మొదటి కేబినెట్ సమావేశంలో కూడా ఆయన వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు ఏవి ఉపయోగపడతాయో అవే చేయాలి, అనవసరమైన కార్యక్రమాలు కానీ అనవసరమైన ఖర్చులను తగ్గించాలంటూ గతంలో ఆయన సూచించారు. అయితే ఇప్పుడు ప్రధానంగా విజయ్ రెండవ కేబినెట్ లో అవినీతి పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి అక్రమాల పైన కఠిన ఆదేశాలు చేశారు. నిన్న ఏదైతే ఒక టీవీకే నేత లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు, అది మనం విజువల్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే టీవీకే నేతను కూడా నిర్దాక్షిణంగా పార్టీ నుంచి విజయ్ సస్పెండ్ చేశారు. అవినీతి అక్రమాలను అసలు సహించము, అటు ప్రజలకు పారదర్శకతగా ఉంటాం, పారదర్శక పాలనే టీవీకే ప్రధాన ఉద్దేశం అంటూ ఏదైతే ఎన్నికల ముందు విజయ్ హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి ఉంటామంటూ ఆయన ప్రకటించారు. అయితే కేబినెట్ సమావేశంలో మొత్తం అవినీతి వ్యవహారం చుట్టే జరిగింది. అయితే కేబినెట్ లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇటు అధికారులు కానీ ఎవరు అవినీతికి పాల్పడినా వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మంత్రులు ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే కేబినెట్ మంత్రి పదవిని కూడా రద్దు చేసి పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేస్తానంటూ ఆయన మంత్రులకు ఒక హెచ్చరిక జారీ చేశారు. టీవీకే ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు ఎలాంటి తావు ఉండదు, కేవలం పారదర్శకతే ప్రధానంగా ఉంటుంది, అవినీతి అక్రమాలను పూర్తిగా పక్కన పెడతామంటూ విజయ్ ప్రకటించారు. మరొక తనిఖీలపై ఆయన ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శిస్తున్నారు. మొన్న జరిగిన ఒక కార్యక్రమంలో నేరుగా రేషన్ షాప్ లో జరుగుతున్న బియ్యం తూకాలను కూడా ఆయన పరిశీలించారు. రేషన్ షాపుల్లో కానీ చౌక దుకాణాలలో కానీ లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా కానీ అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కేబినెట్ మంత్రులు గీతబోధ చేశారు. మరోపక్క ఎమ్మెల్యేలకు అధికారులకు కూడా ఒక సూచన పంపారు. గతంలో ఏదైతే ఎన్నికల ముందు టీవీకే హామీ ఇచ్చిన ప్రకారం పారదర్శకత పాలనే ప్రధాన ధ్యేయం, అవినీతి అక్రమ వ్యవహారాలకు పాల్పడితే తాట తీస్తామంటూ విజయ్ హెచ్చరిక జారీ చేశారు. అంటే ఇంత సీరియస్ గా కేబినెట్ భేటీలో ఇంత సీరియస్ గా ఆయన మాట్లాడడానికి రీజన్ ఏంటి? ఆయన అంటే అవినీతి అక్రమాలు పార్టీ తరపు నుంచి ఏమన్నా రీసెంట్ గా ఇప్పుడు మనం చూసాము, వీరస్వామి టీవీకే నేత ఆయనను కూడా సస్పెండ్ చేసినట్టుగా కనిపించింది. పార్టీ నుంచి ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇంత సీరియస్ గా టీవీకే విజయ్ ఉండడానికి రీజన్ ఏంటి? ప్రియా, ఇక్కడ ప్రధానంగా విజయ్ సినిమా నటుడి నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. దాదాపు రాజకీయాల్లోకి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే, పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టంగా మొదటి కేబినెట్ లో కూడా అవినీతి వ్యవహారాలు కానీ లేక ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యవహారాలు ఎవరు చేపట్టినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించారు. అయితే నిన్న జరిగిన వీరస్వామి వ్యవహారంలో కూడా టీవీకే వెంటనే సస్పెండ్ చేసింది. మరోపక్క మంత్రులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. మరోపక్క మంత్రులు ఎవరు కూడా పాఠశాలలకు వెళ్ళకూడదు. పాఠశాలకు వెళ్ళి ఏవైతే టీవీకే కార్యక్రమాలు కానీ విజయ్ కానీ లేక మరొక నాయకుల బర్త్డే వేడుకలు కూడా పాఠశాలల ఆవరణంలో కానీ పాఠశాలలో కానీ నిర్వహించకూడదు అంటే ఆయన కేబినెట్ సమావేశంలో మంత్రులకు స్పష్టం చేశారు. మరోపక్క అవినీతి వ్యవహారాలు, మరోపక్క పారదర్శకత, ఈ 2 అంశాల మీదనే కేబినెట్ సమావేశం జరిగింది. అటు రాష్ట్రంలో ఉన్న అధికారులపై కానీ ఎమ్మెల్యేలపై కానీ మంత్రులపై కానీ ఎలాంటి అవినీతి వ్యవహారాలు చర్చకొచ్చినా అవినీతి కార్యక్రమాల్లో దొరికితే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామంటూ ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క
పోలీసులకు ఏవైతే పోలీసులు రెవెన్యూ విభాగానికి సంబంధించిన నాయకులు కూడా గంజాయి స్మగ్లింగ్ మరోపక్క డ్రగ్స్ వ్యవహారాలపైన కూడా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులు డ్రగ్స్ రహిత తమిళనాడుగా ఆయన ఇప్పటికీ ఒక ర్యాలీ నిర్వహించారు. అయితే ఆ ర్యాలీ నిర్వహించిన రోజున ఒక మంత్రిపై ఆరోపణ రావడం పైన కూడా ఆయన వివరణ తీసుకున్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో పారదర్శక పాలన ఉంటుంది, అవినీతి అక్రమ వ్యవహారాలకు చోటు ఉండదంటే ఆయన క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు స్పష్టం చేశారు. అటు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అధికారులకు ఒక సున్నితమైన సూచన చేశారు. ఎవరు ఏ అక్రమ వ్యవహారంలో దొరికినా అటు పార్టీ నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి, అటు ఉద్యోగులు కూడా సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటారు, తిరిగి జైలు కూడా పంపిస్తారంటే ఆయన ఇచ్చిన వార్నింగ్ తో టీవీకే ప్రభుత్వంలో కూడా కలకలం రేపిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో అయితే ఆయన అవినీతి అక్రమ వ్యవహారాలపైనే ప్రధానంగా చర్చించారు. వాటిపైన ఖచ్చితంగా పారదర్శక పాలనే ఉంటుంది, పారదర్శక పాలన లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారంటూ మంత్రులకు హెచ్చరిక జారీ చేశారు ప్రియా. అండ్ అంతేకాకుండా సాధారణంగా మంత్రులు స్కూల్స్ గానీ ఆఫీస్ గానీ వెళ్తూ ఉంటారు, అంటే ఆకస్మికంగా తనిఖీలు చేస్తుంటారు, అవి కూడా చేయొద్దు అని చెప్పేసి చెప్పడానికి ప్రధానంగా ఏదైనా రీజన్ ఉందా? ప్రియా, ఇక్కడ ఆకస్మిక తనిఖీల పైన ఆయన వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ఒక నాయకుడు గాని లేదా విజయ్ గాని లేక మరొకరి నాయకు గాని టీవీకే ప్రభుత్వం ఎవరైనా ఉన్నత స్థాయిలో ఉన్నవారి బర్త్డే వ్యవహారాలు గాని పాఠశాలను నిర్వహించకూడదు. ఎందుకంటే రాజకీయాలకు పాఠశాలలు చాలా దూరంగా ఉంటాయి. రాజకీయ కార్యక్రమాలు ఏవి పాఠశాలలో చేయకూడదు. మంత్రులు ఆకస్మిక తనిఖీకి వెళ్ళడానికి ఆయన ఎక్కడ కూడా అడ్డు చెప్పలేదు. కేవలం ప్రైవేట్ కార్యక్రమాలు కానీ ఏవైతే బర్త్డేలు కానీ సెలబ్రేషన్స్ లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. పాఠశాలలో జరిగే కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా జరిగితే మంత్రులు పాల్గొనకూడదు ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క పాఠశాల విద్యా కమిషనర్లు కూడా ఒక స్వచ్ఛమైన లేఖ పంపించారు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే పాఠశాలలో నిర్వహించాలి. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ఏవైనా ముఖ్యమంత్రి ఇతర అధికారుల బర్త్డే లాంటి కార్యక్రమాలు కూడా మంత్రులకు సంబంధించిన బర్త్డే కార్యక్రమాలు కూడా నిర్వహించకూడదంటే ఆదేశాలు జారీ చేశారు. అంటే కేబినెట్ భేటీలో ఓన్లీ అవినీతి అక్రమాలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారో ఈ విషయం మీదనే వెళ్ళిపోయిందా, లేదంటే రానున్న బడ్జెట్ విషయం గురించి కానీ ప్రజలకు ఇవ్వబోయేటువంటి పథకాల గురించి కానీ వీటి గురించి ఏదైనా చర్చ జరిగిందా కేబినెట్ భేటీలో? ప్రియా, క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం వినూత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరోపక్క అవినీతి వ్యవహారాలు, ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, మరోపక్క మంత్రుల పనితీరు పైన కూడా క్యాబినెట్ క్షుణ్ణంగా భేటీ నిర్వహించింది. ఇందులో ప్రధానంగా అవినీతి వ్యవహారాలపైనే కాకుండా ఆ రాష్ట్రంలో జరగబోతున్న అభివృద్ధి ప్రాజెక్టుల పైన కూడా ఒక ప్రణాళిక రిలీజ్ చేశారు. మరోపక్క టీవీకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించాలనే వాటిపైన కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. వాటిని క్యాబినెట్ మంత్రులు కూడా ప్రతులను అందించారు. రాబోయే రోజుల్లో టీవీకే చేసే కార్యక్రమాలు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన డెవలప్ కార్యక్రమాల పైన కూడా విజయ్ వివరాత్మకంగా ఆదేశించినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే మొత్తం క్యాబినెట్ వ్యవహారంలో జరిగిన విషయాలు మనకు ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఢిల్లీ నుంచి ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల పైన కూడా అధికారులకు ఇటు మంత్రులకు కూడా పలు సలహాలు సూచనలు అందజేశారని సమాచారం అనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రెండవ కేబినెట్ భేటీలో ఫైర్ అయ్యారు. హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది కొన్ని. అయితే జీరో టాలరెన్స్ లో చూసుకుంటే మాత్రం ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు కూడా తావులేదని సీఎం విజయ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మంత్రులపై వచ్చేటువంటి అవినీతి ఆరోపణలు గనుక రుజువు అయితే మంత్రి పదవి వెంటనే రద్దు చేస్తామని చెప్పేసి కూడా విజయ్ హెచ్చరించారు. అలాగే ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు ఎలాంటి చోటు ఉండదని ఉండకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు. పారదర్శక పాలనే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని, అలాగే పారదర్శకమైనటువంటి పాలనే మనం అందించడమే కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం అని చెప్పేసి మంత్రులకు ఆయన గుర్తు చేయడం జరిగింది. అలాగే పాఠశాలలకు మంత్రులు వెళ్లొద్దని కీలకంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక రెండో కేబినెట్ సమావేశంలో మంత్రులకు క్రమశిక్షణ, పారదర్శకతపై సీఎం విజయ్ దిశానిర్దేశం చేశారు. అలాగే రెండో కేబినెట్ లో ప్రధానంగా రాబోయే బడ్జెట్ ప్రతిపాదనలపై కూడా ఆయన చర్చించడంతో పాటు మంత్రుల యొక్క బాధ్యతలు, క్రమశిక్షణపై కూడా సీఎం స్పెషల్ గా కూడా దిశానిర్దేశం చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం పైనే మంత్రులు దృష్టి పెట్టాలని, ఎలాంటి వివాదాలకు కూడా తావివ్వకుండా నడుచుకోవాలని చెప్పేసి
చెప్పేసి ఆయన రెండో కేబినెట్ భేటీలో చెప్పడం జరిగింది. సో రీసెంట్ గా కూడా చూసుకుంటే టీవీకి నేత వీరస్వామి లంచం తీసుకుంటూ దొరికినటువంటి వీడియోకి సంబంధించి వీడియో క్లిప్ చూడగానే ఆయన త్వరితగతిన యాక్షన్ కూడా తీసుకున్నారు. దానివల్ల అందరి దృష్టి కూడా ఆయన మీద పడింది. అంటే ఏదైనా అవినీతి అక్రమాలు గనక రుజువు గనక అయితే వాటికి సంబంధించినటువంటి వీడియోలు గనక ఇలాంటివి బయట పడితే మట్టికి ఖచ్చితంగా చర్యలు ముందే అధినేత విజయ్ తీసుకుంటారని వాళ్ళకు ముందుగానే బోధపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరస్వామిని ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ప్రజల నుంచి ప్రశంసల వర్షం కూడా కురుస్తూ వచ్చింది. ఒక విధంగా పార్టీ వాళ్లకు ఒక విధమైనటువంటి భయం అయితే ఇప్పుడు కలిగింది. అంటే ఎక్కడైనా అవినీతి చేసిన అక్రమాలకు పాల్పడినా కూడా వెంటనే యాక్షన్స్ తీసుకుంటారనే విధంగా ఇప్పుడు వీరస్వామి కేసు అయింది. సో ఇప్పుడు కూడా ఈ కేబినెట్ లో ఎస్పెషల్లీ అవినీతి అక్రమాలకి ఎవరూ పాల్పడకూడదు, ఆ విధంగా ఎవరు నడుచుకోకూడదు, పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను చెప్పేసి ఆయన కేబినెట్ భేటీలో ఎస్పెషల్లీ దీని గురించి ప్రధానంగా మాట్లాడారు. సో ఇప్పుడు పోలీసుల విషయం అయినా కానీ వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా మాట్లాడినారు. ఎవరైనా దొరికినా వెంటనే యాక్షన్స్ ఉంటాయని ఆయన గట్టిగా చెప్పడం జరిగింది కేబినెట్ భేటీలో.